వావ్! చూడగానే నోరూరించి తినాలనిపించేటటువంటి మంచి స్వీట్ అండి. అదే బాలామృతంతో గులాబ్ జామున్ అండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఏ విధంగా చేశానో మీరు కూడా తెలుసుకొని ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూడండి, మనము ఈ బాలామృతం పిండిని అంగన్వాడీలో చిన్న పిల్లలకి ఇస్తారండి. మా చిన్న బాబుకి ఇచ్చారనమాట. అది తీసుకొని వచ్చి నేను ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఈ విధంగా ట్రై చేశాను. చూడండి, ఫస్ట్ బాలామృతాన్ని మనము కొద్దిగా ఒక కప్పు, ఏ కప్పుతోటైతే తీసుకున్నానో అదే కప్పుతోటి మిగతావి ప్రాసెస్ కూడా ఉంటుందండి. ఒక కప్పు బాలామృతం తీసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పట్టుకోవాలండి. కొంచెం బరకుగా ఉంటుంది కాబట్టి ఆ పిండిని మనము మిక్సీలో పట్టుకోవాలి. మిక్సీలో పట్టుకున్న తర్వాత కూడా మనము జల్లించుకోవాలండి. ఎందుకంటే మనకు గులాబ్ జామున్ మంచిగా మెత్తగా రావాలి, క్రిస్పీగా అంటే ఖచ్చితంగా మనము పిండిని జల్లించుకోవాలి. ఈ విధంగా మంచిగా మెత్తగా జల్లించుకోండి. ఎక్స్ట్రా ఉన్నది మొత్తము పడేసేయండి. లేదు ఎక్కువగా పిండి మిగిలితే మళ్ళీ దాన్ని మిక్సీ పట్టి ఇంకా మెత్తగా చేసుకోండి. తర్వాత ఏ కప్పుతో బాలామృతం తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు గోధుమ పిండిని కూడా తీసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఈ విధంగా రెండు కూడా మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి వేసుకుంటే చాలా మంచిగా వస్తాయండి మెత్తగా. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక చిటికెడు, ఒక పించ్ ఆఫ్ మాత్రమే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఏ విధంగా అంటే ఈ విధంగా మనము పట్టుకుంటే ఇట్లా ముద్ద అవ్వాలన్నమాట. సో ఆ విధంగా వచ్చే వరకు పిండిని మనము మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత కొద్దిగా మనము వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండినైతే ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా చూడండి, ఇట్లా ఒత్తితే ఈజీగా గుంత పడిపోయేలాగా ఇట్లా మెత్తగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఒక 40 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి. తర్వాత దానిలోకి మనము చక్కెర పాకాన్ని రెడీ చేసుకుందాము. చక్కెర పాకానికి ఏ కప్పుతోటైతే పిండిని తీసుకున్నానో అండి అదే కప్పుతోటి ఒక కప్పు చక్కెరని తీసుకొని అదే కప్పుతోటి 4 కప్పుల వాటర్ తీసుకొని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 4 యాలకులను తీసుకొని మంచిగా పొడి చేసుకొని అందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మంచిగా కలిసేలాగా చక్కెర అంతా కరిగిపోయేలాగా మనము చక్కెర పాకాన్ని తయారు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఏ విధంగా అంటే ఈ చక్కెర పాకం అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ చూసారా, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పాకాన్ని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వండి. ఈలోపు మన పిండి మంచిగా హాఫ్ అన్ అవర్ అయ్యిందండి. మంచిగా మెత్తగా నానిపోయి ఉంటుంది. ఈ విధంగా మంచిగా కొద్ది కొద్దిగా తీసుకొని ఎంత వీలైతే అంత చిన్న బాల్స్ లాగా చేసుకోండి. ఒకవేళ చేయి మీద రాకపోతే ఇలా చిన్నగా ఒక ప్లేట్ని తీసుకొని ప్లేట్ మీద చేసుకోండి. మీకు ఏ విధంగా చేయడానికి వస్తే అదే విధంగా చేయండి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. చాలా మెత్తగా మంచిగా వస్తాయి. అదే విధంగా మీరు ఇది కూడా ట్రై చేయండి. ఒకవేళ ఈ వాటర్తో కాకుండా పాలతో కలుపుకున్న చాలా బాగా వస్తాయండి. అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి, ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడనంత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్క లడ్డుని తీసుకొని అందులో ఆయిల్లో వేసుకోండి. సిమ్లో అండి, చాలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూసారా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసుకొని మన చక్కెర పాకంలో వేసుకోండి. ఎంత బాగా అంటే అంత బాగా వచ్చాయండి. అదేవిధంగా మిగతావన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. కానీ ఇక్కడ ఒకటి గమనించండి, కొద్దిగా పగుళ్ళు అనేవి వచ్చాయండి. అవి లేకుండా ఉండాలి అంటే పాలతోటి కలుపుకుంటే బాగుంటుంది అని విన్నాను. లేదు అంటే ఏం కాదు అనుకుంటే మరీ అంత ఏం లేదండి, నార్మల్గా చిన్న చిన్న పగుల్లాగా వచ్చాయి. కానీ మంచిగా కలిసిపోయాయి, మంచిగా మెత్తగా వచ్చాయండి. గులాబ్ జామున్ అయితే చాలా బాగా వచ్చాయి. కానీ ఇక్కడ ఒకటి గమనించండి, ఒక నైట్ అంతా కూడా ఆ చక్కెర పాకంలో వేసి గులాబ్ జాములని మనం ఉంచుకోవాలి. తెల్లారి తింటే
ఈ విధంగా మంచిగా మెత్తగా నానిపోయి ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా కాకుండా ఇంకా ఏ విధంగా చేసుకోవచ్చో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికంటే ముందు లైక్ చేసి మన ఛానల్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.